ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 7 నుంచి 13 తారీఖు వరకు ఈ రాశి మీద ఎంత శని ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, శని ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, నష్టం కష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. తే చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ తే ఇక్కడ దా. వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షితంగా ఇక్కడ శ్రీరామచంద్రుడు రాముడు. వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఉగాది మొన్నైతే ఉగాది అయిపోయింది, మొన్నైతే మళ్ళీ శ్రీరామనవమి గుడికి అయిపోయింది. శ్రీరామనవమి అయిన తర్వాత ఇప్పుడు ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళకి శ్రీరామచంద్రుడు లాంటి వారి భర్తనే దొరుకుతాడు. సాక్షితంగా భర్త రాముడు లాంటి వాడు. ఏదో బాధ వస్తే కష్టం వస్తామని అనుకోగలరు, అట్లా అనుకోకండి. భర్త దొరికిన వాడు చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా హుషారు ఉంటాడు. మీకు దొరికే భర్త ఈసారి చాలా హుషారు ఉంటాడు, కానీ అమాయకత్వంగా ఉంటాడు. ముందల జ్ఞానం తెలివితోన ఆయనంటే మీకు ఇష్టమవుతుంది, మీరంటే ఆయనకి ఇష్టం ఉంటారు. ఆయన లేకపోతే మీరు ఉండరు, మీరు లేకపోతే ఆయన ఉండరు. ఎంటనే సంతానం కలుగుతుంది, ఎంటనే ఇల్లు కలుగుతుంది, ఎంటనే జాబు కలుగుతుంది. ఆ తర్వాత అందరి లోపల ఒక మెట్టు దాటి మీరు పై మెట్టులో ఉంటారు. చూసారా, అదృష్టం ఎట్లా కలిసి వచ్చింది. ఒకరికి ఒక భర్త కళ్యాణమైన టైం ఉంటుంది. కళ్యాణమైన వాళ్ళకి అన్నిటికన్నా గుణానికి గుణం కలిసిన అమ్మాయి దొరకాలంటే, గుణానికి గుణం కలిసిన అబ్బాయి దొరకాలంటే ప్రాప్తి కావాలి. అలా గుణానికి గుణం కలిసిన అర్థం ఏమిటో తెలుసా? ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎంట్లా నీట్గా నడుస్తుందో, ఉరుకులాడకుండా ఎగురులాడకుండా మంచిగా నీట్గా ఒక తావుపడికి ఎట్లా పోతారో ఆ విధంగా వెళ్తారు మీరు. భర్త మాట భార్య కాదనకుండా, భార్య మాట భర్త కాదనకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు మీరు చాలా జ్ఞానం తెలివితోనే నడుస్తారు. అలాగే నడవాలి. ఇప్పుడు కూడా మీ పెద్దలు ఇప్పుడు ఏం ఆలోచిస్తుండంటే, ఈసారి కళ్యాణం చేయాలి, కూతురిదైనా కొడుకుదైనా ఎవరిదైనా కళ్యాణం చేయాలమని మీకు ఆలోచన చాలా ఘనంగా ఉంది. కొన్ని రోజులైతుంది కానీ ఈడ ఉన్న పని ఆన్నే జర ఆగుతుంది. ఎందుకో చాలా ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగొచ్చి కూస్తున్నది. ఇంటి మీద దరిద్రం ఉన్నందువలన ఏమైపోతుందంటే ఏ పని చేసిన కూడా జర చక్కగా జరగకుండా అయిపోతుంది. మీరేమనుకుంటున్నారంటే మా ప్రాప్తో మా తలరాతనో అనుకున్నట్టు జరగటం లేదు కదా. ఇండ్లు కట్టాలనుకున్నా, కట్టిందన్నా కొనాలనుకున్నా, ఇంట్లో ఉన్న కళ్యాణం చేయాలనుకున్నా, అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ నాగదోషం పూజ గుడిక చేపించుకున్నారు, కుజదోషం పూజ గుడిక చేపించుకున్నారు, కానీ ఏమో ఈ దరిద్రం పోతలేదు. కానీ దీనికి ఆ భగవంతునికి ధ్యానం చేయండి, పోతుంది. పెద్దల సేవ చేసేది ఉంది, మంచి పేరు సంపాదించుకునేది ఉంది. ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర మాత్రం పట్టుదల బాగుంది, జ్ఞానం చాలా బాగుంది. ఒకరికి చెడగొట్టాలి, పడగొట్టాలి, మోసం చేయాలి, దగ చేయాలమని అలా అనుకోరండి. చాలా మంచి గుణం వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర ఎక్కటేమో కానీ అన్నీ ఏమో కానీ ఒక్కటి మాత్రం చాలా సున్నితమైన గుణం, చాలా మంచి గుణం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర. చాలా ధీరే గుణం, మంచి గుణం. మోసం చేయాలి, చెడగొట్టాలి, పడగొట్టాలి, అది ఇది ఉల్టపల్ట మాట్లాడాలి, చాలబజి మాటలు మాట్లాడాలి, ఉల్టపల్ట మాట్లాడాలి, అది లేదు వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర. చాలా మంచి బుద్ధి. అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా కానీ వృశ్చిక రాశి ఎవరికి వస్తుందో, అమ్మాయి అన్నది కాదు, అబ్బాయి అనేది కాదు, ఎవరైనా కావచ్చు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇప్పుడు ఏదైతే పని చేయి మీద పెట్టి మీరు నడుస్తున్నారో ఆ చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది. ఆ భగవంతుడు సాక్షాంగా ఒక భద్రాచలం, శ్రీరామచంద్రుడు భద్రాచలం దగ్గర వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకోరండి. మంచి జరుగుతుంది. చేయి పెట్టింది కూడా మంచి కలిసి వస్తుంది. దారిద్ర్య గడియ మస్తు సతాయిచ్చింది, ఇప్పుడు వెనక జరిగింది, జయం జరుగుతుంది. మీరు ఇల్లు కట్టాలనుకున్నా, కట్టింది కొనాలనుకున్నా, ఇంత ప్లాట్ అన్న కొన్నా, ఏదన్నా ఒకటి కొనాలనుకున్న వాళ్ళు ఈసారి పక్కా జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచిగా జరుగుతుంది. మీకు ఇంటి మీద గాలి కాడి దారిద్ర్యం చాలా చెడ్డగొచ్చి కూస్తున్నది. కొన్ని రోజుల నుంచి అస్సలు జరగటం లేదు. వెనకపడ్డ వాళ్ళు ముందలు ఎట్లా పోతున్నారంటే ఎక్కడిని వెళ్ళిపోతున్నారు, ఏదేదో కడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, రూపాయవంతులు అయిపోతుండ్రు, ధనవంతులు అయిపోతుండ్రు. కానీ మీరు మాత్రం మళ్ళీ ఒక మెట్టు తగ్గిండ్రు తప్ప పైకి వస్తలేదు, ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఒకసారి మంచిగా మీరు ఆలోచించి చూస్తే ఇప్పుడున్న బుద్ధి అప్పుడు ఉంటుంటే ఎంత బాగుండేరా, అప్పుడు మనకు ఏమైపోయారమని చాలా బాధపడతారు. కానీ అదంతా కరెక్ట్ కాదు. ఒకసారి గవ్వలేద్దాం. పోయిన దానికి గతాకి ఆలోచిస్తే కరెక్ట్ కాదు, ఇక ముందు దానికి ఆలోచిస్తే బాగుంటుంది.
ఓం నమ శివాయ. 4 చాలా మంచిగా బలపడ్డాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 3. అంటే గురుబలం 11 ఉంది, శని బలం 6 ఉంది. మంచి 11, చెడు 6. అంటే మీరు భయపడే అవసరం ఏమీ లేదు. నీకు మొత్తం మంచి జరుగుతుంది. చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. దీనికన్నా మీరు ఏమన్నా ఎక్కువ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం